హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఇది ఒక సబూపర్ యాంపర్ అండి. ఇది వచ్చండి మనకు కిషోర్ గారు అని హైదరాబాద్ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. అది సబూపర్ ఒకటి కాదండి, ఇంక్లోజర్ ఒకటి. ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తున్నారని ఇంక్లోజర్ అయితే నేను చూపించట్లేదండి. అయితే మీకు లాంగ్లోనే చూపిస్తానండి అది ఏంటో ఇంక్లోజర్ అని. అయితే ఇంక్లోజర్ కూడా మనకు 12 ఇంచులోనే తీసుకుంటున్నారండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్దామండి. అయితే మనకి ఇది 6 ఫీట్ కుమార్ ఆడియో 6 ఫీట్ తోటి తయారు చేయడం జరిగిందండి. అయితే క్యాబినెట్ అతను నాకు చిన్న సైజు ఉండాలండి, క్యాబినెట్ పెద్దగా వద్దండి. ఎందుకంటే నాకు సెల్ఫ్లో సరిపోయేటట్టు పలానా క్యాబినెట్ అయితే నాకు సెట్ అవుతుందండి అని చెప్పడంతో అతనికి సైజుకి తగ్గట్టే క్యాబినెట్ తీసుకోవడం జరిగిందండి. అయితే దీనికి ట్రాన్స్ఫార్మర్ కూడా 45 8 యాంపర్ వాడానండి. అయితే 45 8 యాంపర్ వచ్చింది. టైప్ 16లో చేస్తానన్నారు. టైప్ 16లో అయితే ఈ క్యాబినెట్ చాలదండి. అందుకోసం టైప్ 3లో చేసుకోవడం జరిగిందండి. అయితే ఎకర్లక్ ప్యానల్ కూడా అతను చెప్పిన విధంగానే తయారు చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చండి. మనకు అతను హెవీ రిసీవర్ వచ్చండి యమహా వాడుతున్నారండి. అందువల్ల యమహా లోగో కూడా ఇందులో మెన్షన్ చేయమన్నారు. లోగో కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ సైడ్ వస్తుంది గరుడ ఆడియోస్ అని నా లోగో మెన్షన్ చేయడం జరిగిందండి. తర్వాత మనకు ఒక పక్క అండి ఇది వచ్చండి సబ్ వ్యాల్యూమ్ అండి. తర్వాత పవర్ స్విచ్ అండి. పవర్ స్విచ్ ఇది వచ్చండి రౌండ్ టైప్ ఇచ్చానండి. అది కూడా 16 యాంప్ అండి. మన 16 యాంప్లో మంచి క్వాలిటీగానే ఉంటుందండి. కొంచెం లోడ్ ఎక్కువైనా కాయగలదు. అలాగే ఈ సైడ్ వచ్చండి మనకు సబ్ ఫ్రీక్వెన్సీ అండి. అయితే మనకు లోపల కూడా ఏం వేసాము ఏంటి ఇవన్నీ తెలియజేస్తానండి. మనకు బాటమ్ బ్రష్లు వచ్చండి అన్నిట్లో కొంచెం పెద్ద సైజ్ అండి. అయితే దీనికి కూడా అట్లనే చాలా జనం అయితే నేను గమనించానండి, ప్రతి ఒక్కరు కూడా పెద్ద సైజే వాడుతున్నారు. కానీ క్యాబినెట్ చిన్నది కదండి, దాని దగ్గర చిన్నది వాడుకుంటే బాగుంటుంది, లుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే చిన్న సైజ్ తీసుకున్నానండి. మీరు చూడొచ్చండి, ఇది చిన్న సైజ్ అండి. అవేమో మనం రెగ్యులర్గా వాడేవి కొంచెం పెద్ద సైజుగా ఉంటాయండి. అయితే మనకు బ్యాక్ సైడ్ కూడా ఎట్లా ఉంది ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్ వచ్చండి మనకు ఇక్కడ ఆర్సీ సాకెట్ వేసామండి. అయితే ఇందులో వచ్చండి మనకు ఒకటే పని చేస్తుందండి, మిగతా అన్ని డమ్మీలండి. ఎందుకంటే మిగతా చాలా జనం ఏం చేస్తున్నారంటే మిగతా అన్నిటికీ ఇస్తున్నారు కనెక్షన్. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే అమ్మింగ్ విషయం వస్తుందండి. అలా ఇవ్వకూడదని నేను పక్కగా ఒకటే మనం సబ్బు వాల్యూమ్కి వెళ్ళేలాగా ఒకదానికే నేను ఇచ్చానండి కనెక్షన్. దానివల్ల మనకు అమ్మింగ్ విషయం ఉండదండి. అలాగే మనకు ఒక ఫ్యాన్ కూడా ఇచ్చానండి. ఈ ఫ్యాన్ వచ్చండి మనకు లోపలికే ఉంటుందండి, బయట నుంచి లోపలికి గాలి కొట్టుకుంటుంది. ఇక్కడ ఒక ఫ్యాన్ ఇచ్చానండి, లోపల కూడా ఇంకో ఫ్యాన్ ఉందండి, చూపిస్తాను. అలాగే మనం బనానా సాకెట్లు ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఏసీ కార్డు, నార్మల్ కార్డు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే క్యాబినెట్ నార్మల్ క్యాబినెట్ కాబట్టి మామూలుగానే ఇవ్వడం జరిగిందండి. అయితే ఇంటర్నల్ కూడా ఏం వేసాం ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ లుక్ ఫుల్ బ్లాక్ తోటి ఇవ్వడం జరిగిందండి. అది కూడా సైన్ బ్లాక్ అండి, గమనించండి. అలాగే ఇంటర్నల్ కూడా ఏం వేసాం ఉన్నది ఒకసారి మీకు లాంగ్లో అండి, ఒకసారి లాంగ్లో చూడండి. అయితే మనకు ట్రాన్స్ఫర్ నుంచి వద్దామండి. ట్రాన్స్ఫర్ వచ్చండి 45 8 యాంపర్ తీసుకున్నానండి. ఇందాక చెప్పాను కదండి టైప్ 3లో అండి, ఇది టైప్ 16 కాదు, టైప్ 3లో చేయడం జరిగింది. దానివల్ల మనకి ఈ కోరు కొంచెం ఎడల్పుగా వస్తుందండి. అలాగే పవర్ సప్లై విషయానికి వచ్చేటప్పటికండి ఇక్కడ మీరు చూడొచ్చండి 63 volts 12,000 UF తీసుకున్నానండి, 2 కెపాసిటర్లు. ఎందుకంటే ఒకటే బోర్డు కాబట్టి 2 కెపాసిటర్లు తీసుకున్నానండి. అలాగే మనకు కుమార్ ఆడియోస్ థండర్ మోనో అండి, ఇది KA 2411 అండి, 6 ఫీట్ అండి. ఇది వచ్చండి మనకి 345 వాట్స్ RMS అండి ఇది. కానీ మనం యాక్చువల్గా మనం ఇచ్చిన లోడ్కి ఇట్లకి 300 వాట్ మాత్రమే వస్తుందండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికండి 2 ఛానల్స్ స్పీకర్ ప్రొడక్షన్ ఇచ్చానండి. ఇది కూడా యూడి వాడుదండి.
అలాగే మనకు సఫ్రీ వచ్చండి గ్రోటెక్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. చాలా అంటే లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ కూడా సూపర్గా పనిచేస్తుందండి, నాకైతే నచ్చిందండి, అందుకే నేను ఇది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అండి మన ఫ్యాన్లకు తర్వాత లైటింగ్ కోసం ఇక్కడ ఒక బక్ బోర్డు ఉపయోగించానండి. దీనికి పవర్ సప్లై తీయడం జరిగిందండి. ఒక పవర్ సప్లై ఏమో మనకి లైటింగ్ వీటి కోసం, అలాగే ఇక్కడ వచ్చి ఒక పవర్ సప్లై వచ్చండి మనకు స్పీకర్ ప్రొడక్షన్ సఫ్రీ కోసం అండి. అలాగే మనకి కూలింగ్ పర్పస్ కోసం అండి 2 ఫ్యాన్లు అండి. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉపయోగించానండి, ఇక్కడ ఒక ఫ్యాన్ అండి, 2 ఫ్యాన్లు ఉపయోగించానండి. అలాగే మనకి లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికండి బ్లూ లైటింగ్లు ఉపయోగించడం జరిగిందండి. నాబ్స్ కూడా వచ్చేటప్పుడు మనకు లైటింగ్ కనిపించేలాగా ఎక్కడికి నాబులు తీసుకోవడం జరిగిందండి. ఇదండి లోపల. అలాగే వైరింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసాను అనిపిస్తుందండి. వైరింగ్ ఎలా చేసాను ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు యాన్పేర్ ఆన్ చేస్తే కూడా ఎట్లా ఉంటుందని చూపిస్తాను చూడండి. అదండి యాన్పేర్ ఆన్ చేశాను, ఒకసారి మీరు మొత్తం గమనించవచ్చండి. యాన్పేర్ ఆన్ చేస్తే యాన్పేర్ లుక్ ఇలా ఉంటుందండి, చూడండి ఎంత ప్రీమియంగా ఉందో. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకు లైటింగ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా అండి ఏమాత్రం డామినేషన్ అనేది చేయదండి, చాలా నీట్గా ఉంటుంది. అలాగే మీకు సబూఫర్ ఎంక్లోజర్ కూడా చూపిస్తాను కదా, అది కూడా చూపిస్తానండి. ఇదండి సబూఫర్ ఎంక్లోజర్, అతనికి ఇచ్చే సబూఫర్ ఎంక్లోజర్ ఇదండి. మొత్తం ఫోన్ తోటి ఫిల్ చేయడం జరిగిందండి. అంటే నేను సబూఫర్ ఎంక్లోజర్ అక్కడ టేబుల్ మీద పెట్టడానికి ప్లేస్ లేక మీకు ఈ విధంగా చేశానండి. ఇంకా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వి మీ సందేహాలు తెలుసుకోవచ్చండి. అలాగే ఇట్లా ప్రైజ్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేసే నా ప్రైజ్ని కూడా అడగొచ్చండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, చాలామంది కామెంట్స్లోనే ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారు. నేను చెప్పలేకపోవడం కారణాలు ఉన్నాయండి, అది కూడా మీకు ఫ్రాంక్గా చెప్పేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకళ్ళేమో 6 ఫీట్తో కావాలంటారు, ఒకళ్ళేమో 8 ఫీట్తో కావాలంటారు. నాకు ఈ యాన్పేర్ 10,000 అనుకుందామండి. ఈ యాన్పేర్ 10,000 అంటే వాళ్ళు ఈ 10,000కి ఫస్ట్ ఒప్పుకునేది బాగానే ఉంటుంది, నాకు అదే కావాలని. తర్వాత నాకు ముందు నెలది కావాలండి, తర్వాత వీళ్ళు ఇక్కడేమో అక్కడ ఒకటి నాకు ఎడిషనల్గా ఇంకో వేయాలండి, ఇలాంటివన్నీ చెప్తుంటారండి. అందుకోసం నేను ప్రైజ్ అయితే మాత్రం అందులో నేను ఛానల్లో అయితే ప్రైజ్ పెట్టడం లేదండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటండి మీ ఫోన్ కాల్కి నేను లిఫ్ట్ చేయకపోతే మీరు బాధపడాలండి. నేను ఖచ్చితంగా ఫోన్ కాల్ ఎవరు చేసినా లిఫ్ట్ చేస్తాను. మీకు ప్రైజ్ ఎంతన్నది ఏంటన్నది ఇవన్నీ మీకు కంపల్సరీగా నేను చెప్పడం జరుగుతుందండి. అది మీరు ప్రైజ్ అడిగింది ఒకలాగా ఉంటుందండి, మీరు కాల్ చేశారనుకోండి దానికోసం నేను పలాని వాడినండి, మీరు ఏ పర్పస్ మీద వాడాలనుకుంటున్నారో. జేబీఎల్ అయితే మీకు ఇలాగ ఉంటుందండి, అదే ఫైనియర్ అయితే ఇలా ఉంటుందండి, లేదా సోనీ అయితే ఇలా ఉంటుందండి. నాకు తెలిసిన సజెషన్ నేను చెప్పగలనండి. అంతేగాని మీరు చాలా జనం మోసపోతున్నది కూడా అదే అండి. ప్రైజ్ ఇంత బద్దరికి చాలా జనం కొనుక్కుంటున్నారు, తీరా చూసాక వాళ్ళ దగ్గర సబూపర్కి ఆ యాన్పేర్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకుండా నాకు బేస్ పట్టడం లేదు, మీరు చేసింది బాగోలేదు, ఇలాగనే టెక్నీషియన్ మీద కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అలా కాకుండా మీరు డైరెక్ట్ ఫోన్ చేసి మమ్మల్ని అడిగితే ఆ ప్రైజ్ మీరు ఎంత ప్రైజ్ పెట్టగలరు, మీ దగ్గర ఉన్న సబూపర్ ఏంటి, దానికి తగ్గ బోర్డులు ఏమి కరెక్ట్ సూటబుల్ అవుతాయి, దాన్ని బట్టి మనం ఏదైనా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎవరైనా మీరు అందులో ప్రైజ్ ఎంత అనేది నేను పెట్టలేదు అన్న భావంతో అంటే నేను ఇలా అంటున్నా కొంచెం బాధపడకుండా ప్రైజ్ నేను అందులో పెట్టకపోవడం కారణం ఇప్పుడు మీకు చెప్పాను. కాబట్టి ఎవరికైనా ప్రైజ్ల విషయం తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే కొంతమంది తక్కువ రేంజ్లో చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువ రేంజ్లో చేసుకుని ఉంటారు. అలాంటప్పుడు ప్రైజ్ కోసం అక్కడ చెప్పినా అది అనవసరం అండి. డైరెక్ట్ మీరు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని సంప్రదిస్తే ఆ తర్వాత నేను చెప్పే రిక్వైర్మెంట్కి మీరు ఓకే అనిపిస్తే సెట్ తయారవుద్ది, లేదంటే లేదండి. సరే అండి, ఇంకా నెక్స్ట్ వీడియో అండి మీకు చెప్పాను కదండి సిద్ధిగారిది సబూపర్లు 4 ఛానల్ సబూపర్ అండి, అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వీడియో చూడండి. అదే నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇక ఉంటానండి. జై హింద్.